అండి. ఈరోజు నేను మార్నింగ్ షార్ట్ పెట్టినట్టు ఈరోజు నిఫ్టీ 50లో మాత్రమే 2 కాల్స్ తీసుకున్నాను కదా! యాక్చువల్‌గా ఈరోజు మార్కెట్ ఓపెన్ కావడమే S2 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా అప్ టు R1 లెవెల్ వరకు మనకు టార్గెట్ ఇచ్చింది. ప్లస్ నారో సిపిఆర్ కూడా ఈరోజు ఇలా నారో సిపిఆర్ ఉన్నప్పుడు నేను మీకు చాలా సార్లు చెప్పాను. మనకి మూమెంట్ అనేది వన్ సైడ్ మూవ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కానీ ఏ సైడ్ మూవ్ అయినా కానీ స్పీడ్‌గా ఉంటుంది. అది నారో సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నేను ఏం చేశాను అంటే 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది కదా! అంటే 22,357 లెవెల్ క్రాస్ అయినప్పటి నుంచి కూడా అప్ టు 22,400 వరకు ఒక కాల్ని తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ అక్కడి నుంచి రిజెక్షన్ వస్తే ఇబ్బంది అవుతుంది అని. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశాను అని అంటే 424 క్రాస్ అయినప్పటి నుంచి కూడా అప్ టు 22,464 వరకు 2 కాల్స్ మార్నింగ్ సెషన్లో తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అంతా కూడా ఎక్కడ మూవ్స్ అనేది తీసుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఇంకా ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ పెగ్ మూమెంట్ ఇదంతా కూడా నేను క్యాప్చర్ చేసుకోలేదు. ఎందుకంటే ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ కదా! సో వోలటైలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రీమియం ఎంత స్పీడ్గా అయితే పెరుగుతుందో అంతే డికే ఉంటుంది. కాబట్టి దానివల్ల నేను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడలేదు ఈరోజు. సో చూస్తే మాత్రం చాలా మూమెంట్ అనేది ఈరోజు స్పీడ్గా ఉండింది. ప్రీమియమ్స్ కూడా చాలా హెవీగా పెరిగిపోయాయి. మనకి తర్వాత చూసుకున్నట్టయితే 600 లెవెల్ని కూడా టచ్ అయ్యి రివర్సల్ వచ్చింది. నాకు తెలిసి 22,651 ఇస్ ఆల్ టైమ్ హై పాయింట్ అనుకుంటాను. అంత ఎక్కువగా గమనించలేదు. ఆల్ టైమ్ హై పాయింట్ ఎంత అనేది కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో మనకి ఎప్పుడైనా నారో సిపిఆర్ ఓపెన్ అయింది సపోర్ట్ దగ్గర అంటే అక్కడి నుంచి కూడా అప్ టు సిపిఆర్ వరకు ఒక టార్గెట్ తీసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి వోలటైలిటీ అండ్ వాల్యూమ్ని క్యాండిల్స్ని బట్టి కూడా అక్కడి నుంచి మనకి R1 R2ని మనం క్యాప్చర్ చేసుకోగలగాలన్నమాట. సో ఇలా మనము ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఒకవేళ R1 నుంచి కూడా మంచిగా మనకి వాల్యూమ్స్ వచ్చాయంటే మనకు R2 టార్గెట్ కూడా ఇస్తుంది. R3 అనేది లాస్ట్ అనమాట. అంత నుంచి మనం ఏ ట్రేడ్స్ కూడా తీసుకోకూడదు అక్కడి నుంచి కూడా. ఎందుకనంటే నెక్స్ట్ ఎక్కడైనా ట్రేడ్ తీసుకోవాలన్నా అక్కడ ఏమీ మనకి అంత మూమెంట్ అనేది వోలటైలిటీ రాదు సిపిఆర్ ప్రకారం. ఒకవేళ ఎక్కువ వాల్యూమ్తో ఉంటే మాత్రమే అప్పుడప్పుడు మనకి ఆ వోలటైలిటీ అండ్ ఇది అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా నారో సిపిఆర్ ఉన్నప్పుడు మన మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి మనము నార్మల్ సిపిఆర్తో పాటు ఈ మూవింగ్ యావరేజ్ని కూడా మనం యాడ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంటుందో ఫాల్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మూవింగ్ యావరేజ్ని కూడా కలుపుకుంటూ ఉంటాను. సో ఇలా నా ప్రాఫిట్ని నేను ఈరోజు గెయిన్ చేసుకున్నాను. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కమెంట్స్లో